సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలు గాల్లో దీపాల్లా మారుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రావడం వల్ల కొంతమంది వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందనేటువంటి వార్తలు విన్నాం. అలాగే ఐటీ రంగంలో రెసిషన్ రావడం వల్ల మరికొంతమంది వారి ఉద్యోగాలను కోల్పోయారు అనేటువంటి వార్తలు విన్నాం. ఇప్పుడు ప్రాజెక్టులు లేకపోవడం వల్ల, కొంతమందిలో నైపుణ్యం తక్కువ ఉండడం వల్ల వారు ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందనేటువంటి వార్తలను కూడా వింటున్నాం. అందుకు ఉదాహరణగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ సంస్థ గడిచినటువంటి కొన్ని నెలలుగా మొత్తంగా మొదటి విడతలో 14,000 మందిని ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఉద్వాసన పలికింది. అలాగే గూగుల్ సంస్థ కూడా ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులకి ఉద్వాసన పలికింది. మైక్రోసాఫ్ట్ సంస్థ అసలు ఎవరైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కనిపెట్టిన వాళ్ళు ఉన్నారో వారు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్లే వారి ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చిందనేటువంటి వార్తలను కూడా మనం విన్నాం. ఇప్పుడు అమెజాన్లోనే రెండో విడత 16,000 మందిని ఈ అమెజాన్ సంస్థ తీసివేయబోతుంది ఉద్యోగుల్ని. 16,000 మంది ఉద్యోగులకి అమెజాన్ సంస్థ ఉద్వాసన పలకబోతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తల్ని పూర్తిగా మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమెజాన్లో 16,000 ఉద్యోగాల కోత. టెక్ దిగ్గజమైనటువంటి అమెజాన్ వచ్చే వారంలో దాదాపు 16,000 మంది ఉద్యోగులను కోత ప్రకటించేటువంటి అవకాశం ఉందన్నటువంటి వార్తలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. కేవలం సామాజిక మాధ్యమాల్లోనే కాదు, గతంలో రాయిటర్స్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ ప్రకారంగా రాబోయేటువంటి రోజుల్లో అమెజాన్ సంస్థ మొత్తంగా 35,000 మంది ఉద్యోగులకి ఉద్వాసన పలకబోతుందనేటువంటి వార్తను గతంలో మనం విశ్లేషణ చేసుకున్నాం. దానికి అనుగుణంగానే అమెజాన్ సంస్థ మొదటి విడతలో 15,000 మంది ఉద్యోగులకి ఉద్వాసన పలికింది. ఆ తర్వాత రెండో విడతలో భాగంగా 16,000 మంది ఉద్యోగులకి ఉద్వాసన పలకపోతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం అమెజాన్ సంస్థే కాదు, ఇప్పుడు ఐటీ రంగంలో ప్రముఖ దిగ్గజ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని కంపెనీలు ఆ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఐటీ ఉద్యోగులకి ఉద్వాసన పలకపోతున్నట్లుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఇలా టీసీఎస్, మరికొన్ని కంపెనీలు కూడా ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి నైపుణ్యం తక్కువ కలిగినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారికి ఉద్వాసన పలకబోతున్నట్లుగా, కాస్ట్ కటింగ్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో దీన్ని ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ కనుక చేసుకుంటే, టెక్ దిగ్గజం అమెజాన్ వచ్చే వారంలో దాదాపు 16,000 ఉద్యోగాల కోతను ప్రకటించేటువంటి అవకాశం ఉందన్న వార్తలు అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో దాదాపు 30,000 ఉద్యోగాల తొలగింపు ఉంటుందని గత అక్టోబర్లో రాయిటర్స్ వార్తా సంస్థ కథనం పేర్కొంది. మొదటి విడతలో 14,000 మందిని తొలగిస్తున్నారని అప్పుడే అంచనా వేయగా అలాగే జరిగింది. ఇప్పుడు రెండో విడతలో ఈ నెల 27 నుంచి దాదాపు 16,000 మందిని తొలగించవచ్చని ఊహాగానాలు అయితే అందుతూ ఉన్నాయి. అంటే ఈ నెల 27వ తేదీ నుంచి మరొక వారం రోజుల్లో ఈ అమెజాన్ సంస్థలో మొత్తంగా చూసుకున్నట్లయితే 16,000 మందికి ఆ సంస్థ ఉద్వాసన పలకబోతున్నట్టుగా తెలుస్తోంది. నిజంగా వివిధ కారణాలు అయితే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఈ కృత్రిమ మేధ ఎప్పుడైతే వచ్చిందో ఈ కృత్రిమ మేధ వల్ల, అంటే దాని మీద నైపుణ్యం లేని వారు ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగాల్ని కోల్పోవాల్సి వస్తుంది అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని ఖండిస్తూ చాలామంది టెక్ నిపుణులు అయితే లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఇంకా జాబులు పెరుగుతాయి తప్ప జాబులు అంటే పోయేటువంటి అవకాశం లేవు అంటూ వాళ్ళు ఒక స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రోజు రోజుకి ఈ ప్రచారం మాత్రం అంటే ఎక్కువగా వినిపిస్తూనే ఉంది. ప్రచారం బాగా జరుగుతోంది. నెక్స్ట్, ఇప్పుడు అసలు ఐటీ రంగంలో రెసిషన్ ఉంది, కాల్సే లేవు, ఏ టెక్నాలజీ మీద కూడా కాల్స్ లేవు. ఒకవేళ కాల్స్ ఉన్నా కానీ 4-5 రౌండ్లు ఇంటర్వ్యూ పెడుతున్నారు, 4-5 రౌండ్లలో సెలెక్ట్ అయిన వారిని తీసుకుంటున్నారు. అది కూడా ప్యాకేజీ గతంలో ఇచ్చినట్లుగా అంటే భారీ ప్యాకేజీలు అయితే లేవు, అనుకున్న దానికంటే కూడా కొంత మొత్తంలో పెరుగుదల ఉంది అంటూ కొంతమంది చెప్తున్నారు. అసలు ఇంకా కొన్ని కంపెనీల్లో అయితే సీనియర్లను, మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి సీనియర్లను ఆ సంస్థ పీకేస్తుందని, ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటుందని, అంటే ఒక మేనేజర్కి ఇచ్చేటువంటి జీతంతో కనీసం 5-6 ఫ్రెషర్స్కి ఆ జీతం ఇవ్వచ్చు అని కొన్ని దిగ్గజ కంపెనీలు భావిస్తూ
ఐదారుగురు ఫ్రెషర్స్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వారితో పని చేయించుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటూ రకరకాల ప్రచారాలు అయితే జరిగినాయి. ఏది ఏమైనప్పటికీ నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల తెలీదు, రష్యన్ రావడం వల్ల తెలీదు, ప్రాజెక్టులు తగ్గిపోవడం వల్ల తెలీదు, లేదా నిజంగా కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో నైపుణ్యత తక్కువ ఉండడం వల్ల తెలియదు కానీ వారి ఉద్యోగాలను అయితే కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. కాస్ట్ కటింగ్ అనేటువంటి కారణం చూపించి కొన్ని దిగ్గజ కంపెనీలు అయితే ఇప్పుడు ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఉద్వాసన పలుకుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు టెక్ దిగ్గజమైనటువంటి అమెజాన్ కూడా 2 విడతల్లో మొదటి విడతలో 14,000 మందిని తొలగించగా, రెండో విడతలో అంటే ఇంకో వారం రోజుల్లోనే 16,000 మందిని ఆ సంస్థ నుంచి తొలగించబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద క్లారిటీ రావాలంటే మరొక వారం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.